హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. ఇది ముగింప ఆరంభమా అని రీసెంట్గా మాట్లాడుకున్నటువంటి మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని ఇంకా పొడిగించేటువంటి పరిస్థితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మొన్న మీరు ఆల్రెడీ చెప్పారు, ఇది ముగింపులా కనిపించటం లేదు, ఇది ఆరంభంలా ఉంది అని. బట్ అనుకున్నట్టుగానే ఆయన తరచుగా కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మళ్ళీ ప్రకాష్ రాజ్కి సంబంధించి ఆయన వీడియోని ఈయన ఛానల్లో పోస్ట్ చేసుకోవటం అసలు ఎలా చూస్తారు? అంటే సహజంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి గాసిప్స్ ప్రోత్సహించరు, ఆయన చెప్పరు. ఆయన కెరీర్లో ఎప్పుడు చూసినా మీరు, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన ఎప్పుడు పలానా జరిగిందంట కదా అనే దానికి ఆయన చెప్పరు. సో పలానా వాళ్ళు అలా జరిగిందని పలానా వాళ్ళు చెప్పారంటే నేనైతే చూడలేదు కదా అని చెప్తారు. నేను తొంగి చూడలేదు కదా, నేను. సో అది ఆయన నేచరు, ఆయన యొక్క క్యారెక్టర్ అది. అలాంటి వ్యక్తి ఇవాళ అంత ఫర్మ్ గా నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాని కలిశారు, అమిత్ షా కలిసినప్పుడు అమిత్ షా జగన్మోహన్ రెడ్డి గారి మీద మనకు శాశ్వత మిత్రుడు, మీరు కూడా ఆయన్ని గట్టిగా ఏమనొద్దు, వాళ్ళు కూడా అన్నారు అని చెప్పారు అంటే దానికే పవన్ కళ్యాణ్ గారు తగ్గిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇది పెద్ద వివాదమైంది. సో అటువంటిప్పుడు అంటే ఆయన సహజ సిద్ధంగా కాకుండా భిన్నంగా ప్రవర్తించి మాట్లాడే ఇప్పటిదాకా అనుకున్నటువంటి, అందుకే ఇంత పెద్ద ఇష్యూ అయింది. నేను మొన్న కూడా చెప్పా, వైసీపీ మాట్లాడుంటే లేకపోతే టీడీపీ మాట్లాడుంటే ఇంకోళ్ళు మాట్లాడుంటే పెద్ద విషయం కాదు, వాళ్ళ పార్టీలు కాబట్టి మాట్లాడతాయి. సరే, ఎనలిస్టులు లేకపోతే పత్రికలు లేకపోతే ఛానళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళ ఛానల్ కూడా, సాక్షి ఛానల్ చెప్పింది అనుకోండి, ఉదాహరణకు సాక్షి పత్రిక చెప్పింది అనుకోండి, సీరియస్ గా తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళ గుర్తించడం వాళ్ళ అలవాటే కాబట్టి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది సీరియస్ గా తీసుకుంటారు జనం. అవునా, అలా జరిగిందా అనుకుంటారు. అలాంటి వ్యక్తికి క్రెడిబిలిటీ ఉంది కదా, ఆ క్రెడిబిలిటీని మీరు పక్కన పెట్టి మీరు మాట్లాడిన మాట ఏంటనేది ఇవాళ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దాంతో ఆయన క్షమాపణ చెప్పారు. క్షమాపణ కాదు, ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. అది కూడా అన్యమనస్కంగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. అయితే ఎప్పుడైతే దీని మీద మీరు భయపడ్డారు నాగేశ్వర్ అని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీకి సపోర్ట్ చేసే ఛానల్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర భయపడిపోయారు అని చెప్పేసి ఒకవైపు నుంచి ఆయన్ని కించపరిచేలాగా వీళ్ళందరూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. ఫస్ట్ థింగ్. రెండవది, సిపిఐ నారాయణ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మేము మీతో పాటు ఉన్నాము, మీరు రెచ్చిపోండి అని వాళ్ళు రెచ్చగొట్టారు. వీళ్ళిద్దరు రెచ్చగొట్టడము అనేది ఒక వైపు అయితే, రెండో వైపు ఆయన సీరియస్ గా రియాక్ట్ అవ్వటానికి ఈ పోస్టు కారణమని చెప్పాలి. కండువా, వైసీపీ కండువా వేసి ఇది తెలుగుదేశం పార్టీ పేజ్ లో పెట్టారు, అఫీషియల్ గా పెట్టారు. ఇది చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడానికి దారి తీసిందని చెప్పాలి. ఎందుకు అంటే ఒక పార్టీగా అఫీషియల్ గా మీరు ప్రకటించినట్టు కదా, అంతే. ఈవెన్ దో అంటే సెటైరికల్ గా చెప్పింది, నువ్వు వైసీపీకి అమ్ముడు పోయావు అని చెప్పింది. ఈవెన్ దో జనసేన పార్టీ కూడా తీవ్రమైన విమర్శలే చేసింది తన ప్రశ్నలో. సో కుట్ర చేశారు ఇలాంటివి అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ ఆయన జనసేన మీద కాకుండా తెలుగుదేశం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రతి ఛానల్తో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, నన్ను పార్టీగా నన్ను అవమానించారు, నేను ఒక పేటీఎం అని చెప్పేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. సో వ్యక్తులు ట్రోల్ చేయొచ్చు, కానీ వ్యవస్థ ట్రోల్ చేస్తుంది, ఒక పార్టీ ట్రోల్ చేస్తున్నాను. సో ఇది నాకు బాధ కలిగించింది అని చెప్పేసి ఆయన ఒకవైపు రెచ్చగొడుతున్న శక్తులు కొన్ని, అటు వైసీపీ రెచ్చగొడుతోంది, ఇటు నారాయణ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు భిన్నమైన రీతిలో. మేము మీతో పాటు ఉన్నాం, మీరు ఎక్కడ తగ్గద్దు అంటున్నారు. వాళ్ళేమో తగ్గిపోయాడు భయపడిపోయాడు వాళ్ళు అంటున్నారు. ఈ రెండిట్లో ఆయన రెచ్చిపోయాడు. పైగా దానికి ఆజ్యం పోసినట్టుగా ఈ పోస్టు ఆయన్ని కొంచెం హర్ట్ చేసిందని చెప్పాలి. సో బాహాటంగా రాసింది, ఇందులో ఏం దాపరికం లేదు. జనసేన అయితే బాహాటంగా రాసింది, మేము హర్ట్ అయ్యాము, మమ్మల్ని అడగకుండా మా విషయాలు మీరు ఎట్లా చెప్తారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది, సంప్రదించాల్సిందని చెప్పింది. సరే, ఆయన క్షమాపణ చెప్పాడు, ఉపసంహరించుకోగానే వాళ్ళు కూడా దానికి మళ్ళీ ప్రతిగా ఇంకొక లేఖ రాశారు, ప్రెస్ నోట్ రాశారు. మీరంటే గౌరవం, మీరు ఇక్కడతో ఈ వివాదాన్ని ముగించాలని చెప్పి క్లారిటీ అందరికీ కూడా. ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సైట్ లో పెట్టిన ఆ పోస్ట్ ఆయన్ని బాగా గుచ్చిందని చెప్పాలి.
ఎందుకంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలే అందులో. జస్ట్ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ పేజీల్లో పోస్ట్ చేసిన దాంట్లో కేవలం వైసీపీ కండువా వేసి ఆయన నిలబెట్టారు. ఇప్పుడు ఆయన దాని మీద ప్రశ్నిస్తున్నారు. నేను ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, ప్రభుత్వ విధానాలను నేను సపోర్ట్ చేశాను, మావిగల్ అంటే ఎండగట్టాను, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోళ్ళు అని చెప్పాను నేను చాలా సందర్భాల్లో. సో చంద్రబాబు నాయుడు గారికి నాకు మంచి రిలేషనే ఉంది, ప్రతి నాయకుడితో నాకు మంచి రిలేషన్ ఉంది, నేను మంచిని మంచి చెడు అని చెడు చెప్తాను. ఇప్పుడు నా మీద మీరు నన్ను పేటీఎం అని అమ్ముడు పోయేవాడంటే నేను పలనప్పుడు అమ్ముడు పోయానా, మీతో పాటు స్టేజ్లు పంచుకున్నప్పుడు అమ్ముడు పోయాను గుర్తు రాలేదా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఆయన పూర్తిగా ఆరోపణలు చేసింది జనసేన పార్టీ మీద, బీజేపీ మీద. రియాక్ట్ అవ్వాల్సింది బీజేపీ రియాక్ట్ అవ్వాలి. అమిత్ షా అసలు రియాక్ట్ అవ్వాల్సింది ఎవరంటే బీజేపీ. బీజేపీ రియాక్ట్ అవ్వాలి. అక్కడ విచిత్రం చూడండి, బీజేపీ ఏముంది, అమిత్ షా ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి మాకు శాశ్వత మిత్రుడు, తెలుగుదేశం ఇన్స్టెంట్ మిత్రుడు మాత్రమే అన్నారంటే బీజేపీ కదా మెయిన్ రియాక్ట్ అవ్వాల్సింది. సో జగన్మోహన్ రెడ్డి మీరు శాశ్వత మిత్రుడు అంటే ఎన్ని కేసులు, 30 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డిని మీరే కదా కాపాడుతుంది. అంటే బీజేపీ మీద కదా ఎక్కువ పెట్టాలి అస్త్రాలు, ఎక్కువ పెట్టాలి బీజేపీ మీద. మరి బీజేపీ దానికి సమాధానం చెప్పుకోలేదు. బీజేపీ పిన్ డ్రాప్ సైలెన్స్. జనసేన పార్టీ నెక్స్ట్ జనసేన పార్టీ మీద ఆయన అస్త్రాలు ఎక్కువ పెట్టారు. జనసేన పార్టీ కొంచెం ఆలస్యంగా రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్ లో కూడా ఆయనకు కూడా తెలుసు, అంత సీరియస్ గా జనసేన పార్టీ రియాక్ట్ అయిందంటే ఆయనకు కూడా తెలుసు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన తప్పు లేకపోతే చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతారు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకే వాళ్ళు ప్రెస్ నోట్ కొంచెం గట్టిగా ఇచ్చినా ఆయన దాన్ని పట్టించుకోలేదు. సర్లే పవన్ కళ్యాణ్ గారు మనకు మంచి మిత్రులు కదా, నేనే తప్పు చేస్తుంటాను, నేనే ఎక్కడో ఇబ్బంది పడ్డాను. కానీ తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో నిజంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ బాధిత పక్షం. బాధిత పక్షం అంటే తెలుగుదేశం పార్టీనే కార్నర్ చేశారు. బీజేపీ, జనసేన, వైసీపీ అంతా ఒకటే అనే రీతి. తెలుగుదేశమే వేరంటే తెలుగుదేశంకే కదా మహిళ సానుభూతి, అయ్యో తెలుగుదేశం పార్టీని అట్లా పెట్టి వీళ్ళంతా ఆడుకుంటున్నారా అన్న భావన వస్తుంది కదా. కానీ తెలుగుదేశం పార్టీ దీని మీద ఆ రకంగా ఆయన కండు వేసి పార్టీ పేజీలో పెట్టడంతో పెద్ద ఎత్తున ఆయన రియాక్ట్ అయ్యాడు. పైగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళందరూ కూడా దీని మీద వరుస వీడియోలు చేయటము, వరుసగా కథనాలు రావటము, దీని మీద అంతా కూడా ఆయన హర్ట్ అయ్యి ఇవాళ మళ్ళీ ఆయన తిరుగుబాటు ఎగరేశారు. యుద్ధం మీరు మొదలెట్టారు, నేను ముగిస్తా అంటున్నారు. ఇంకా వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన శైలికి భిన్నంగా స్పందించడమే ఆయనకి ఇంత పెద్ద మానసికంగా చాలా వేదన చెందుంటాడు ఆయన. ఎందుకు అనవసరంగా చెప్పాము ఇది అని చెప్పేసి ఇలాంటి అంటే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్. ఇప్పుడు చాలా ఛానళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాయి, చాలా మంది ఆయన చాలా ఛానళ్ళు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ అంశంలో అసలుకి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళారు అని చెప్తున్నాడా? చెప్పట్లా. మరి నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళింది ఎన్నికల ముందు, అమిత్ షాని కలిసింది. ఎన్నికల తర్వాత ఎప్పుడు కలవలేదు, ఇద్దరు కలిసి వెళ్ళలేదు. ఎన్నికల ముందు అరెస్ట్ చేసే అంశం ఎందుకు వస్తుంది? ఏం చెప్తుంది ఇప్పుడు? ఎన్నికల తర్వాత అని చెప్తున్నాడు ఆయన. గెలిచిన తర్వాత వెళ్ళారు అని చెప్తున్నారు. 25 మంది ఎంపీలు కావాలి అన్నారు. గెలిచిన తర్వాత ఎక్కడున్నారు? లేరు. కాబట్టి సో ఈయన చెప్పే దాంట్లో చాలా వాస్తవ దూరంగా ఉన్నాయి, సత్య దూరంగా ఉన్నాయి. తెలుసుకోవడంలో కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉంది. మిస్కమ్యూనికేషన్ అయితే దానికి నేనేమంటున్నానంటే, మిస్కమ్యూనికేషన్ మీరు చేసినప్పుడు, మీరు చెప్పిన దాంట్లో అసందర్భ ప్రేలాపలు ఉన్నప్పుడు మీరేం చేయాలి? దాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఏం దైవాంశ సంభూతులే కాదు కదా, మీరు ట్రోల్ చేశారు. ఇవాళ ఎట్లా ఉంటారంటే మీకు చెప్తా. ఇవాళ మనము ఉదాహరణకు మనం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనుల కోసం మనం నిలబడి పవన్ కళ్యాణ్ గారి కోసం మనము చాలా మంచి మాటలు చాలా చెప్పాం. 99% మనం మంచి మాటలు చెప్పాం. ఒకటి మనం విమర్శ చేసామనుకోండి, వెంటనే ఏమంటారు, కిరణ్ కూడా అమ్ముడుపోయాడు అంటారు. జనం మైండ్ సెట్ అట్టే ఉంటది. సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి కదా. ఒకడెవడ రోడ్డు మీద పడేసి ఆడపిల్లని కొడుతున్నాడు, అయ్యా బాబా అమ్మాయి ఎక్కడ తప్పురా నాయన ఇట్లా చేయకూడదురా అంటే ఆయన పేటిఎం అమ్ముడుపోయాడు. కిరణ్ టీవీని ఏమని అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి పోస్ట్ పెట్టుకున్నాను. ఇన్ని వీడియోలు ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు నిలబడింది. 4 సంవత్సరాల పాటు నిలబడితే ఇవాళ గ్రౌండ్ లెవెల్లో తిరిగి నిలబడితే ఇవాళ ఒక ఏమంటే ఉచ్చ నీచ సంస్కారాలు లేని ఒక వ్యక్తి ఒక అమ్మాయిని రోడ్డు మీద పెట్టి కొడితే అది తప్పు అని చెప్పినందుకు మనల్ని తిడతారా? అంటే వాళ్ళు ఏ రకమైన పౌరులు?
అలాంటి విమర్శ కూడా తీసుకోలేదు. అలా నీచ్ కమైన కుత్తెలు కూడా ఉన్నారు ప్రపంచంలో. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, అని తప్పుని తప్పు అని చెప్తే నువ్వు బాధపడితే ఎట్లారా బాబు అని. అలాంటి వాళ్ళే ఉన్నప్పుడు నాగేశ్వర్ గారు మీరు చేసిన వ్యాఖ్య మామూలు వ్యాఖ్య అని చెప్పి ఆ సందర్భంగా అసలుకి వాస్తవ దూరంగా సత్య దూరంగా ఉన్నది చెబితే మనకు అన్ని వచ్చేసి గూగుల్ అలా కొడితే వచ్చేస్తుంది హరీష్. సో ఎప్పుడు ఇప్పుడు మీరు కొట్టండి గూగుల్లో అమిత్ షా అని మన పవన్ కళ్యాణ్ కలిసి అనే వార్తను కొట్టండి, మీరు ఆటోమేటిక్ వస్తుంది అంతే. పవన్ కళ్యాణ్ నాదెల్లా మీట్స్ 2023 నవంబర్ వీడియోస్ వస్తాయి. తర్వాత ఆయన 2026 జనవరిలో కూడా కలిశారు ఆయన. కాకపోతే ఆయన ఇద్దరు ఎంపీలు కలిశారు. నాదెల్ల గారు లేరు. నాదెల్ల గారు లేరు. గెలిచిన తర్వాత నాకు తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలి కదా ఆయన. నేనేమంటున్నా, మీరు గొప్పోళ్లే సార్, కాదంటలేదు, కానీ మీరు గొప్పోళ్ళు అయినంత మాత్రాన్ని మీరు సరిదిద్దుకోకుండా, నేను ఎవరైనా కానీ సరిదిద్దుకోవాలి. తప్పు చేసినప్పుడు సరిది. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్తాను. దాంట్లో నన్ను ట్రోలింగ్ చేస్తారు, ఎవరైనా చేస్తే చేయని ఇకంతే. నేను తప్పు చేయకుండానే ట్రోలింగ్ గురవుతున్నాము, నిజం మాట్లాడితేనే ట్రోలింగ్ గురవుతున్నాము. మీరు అసందర్భంగా అసత్యాలు మీరు మాట్లాడితే ట్రోలింగ్ గురవరా? డెఫినెట్గా గురవుతారు. దాన్ని హుందాగా తీసుకోవాలి. మీరు దాన్ని నేను యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను క్లోజ్ చేస్తా, నేను వీర విహారం చేస్తా, నా దమ్మేంటో చూపిస్తా, నా స్థాయి ఏంటో ఎందుకు మీకు ఈ మాటలన్నీ నాకు అర్థం కాదు. మీరంటే గౌరవం ఉంది నాగేశ్వర్ గారు, గౌరవం ఉంది మీకంటే. ఆఫ్ కోర్స్ మనమందరం మానవ మాత్రులేమండి. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? పొరపాటు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఒప్పుకున్నప్పుడే తెలుస్తుంది దాని విలువ. ఉండరు కదా. సరే మీకెవరో చెప్పారు అనుకుందాం, వాళ్ళకి రకరకాల అలిగేషన్స్ ఉంటాయి. ఏదో పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలనుకోని ఉండొచ్చు, నాదెండ్ల మనోహర్ గారిని డీఫేమ్ చేయాలనుకో ఉండొచ్చు, లేకపోతే పార్టీని డీఫేమ్ చేయాలి, చిచ్చు పెట్టాలి, రకరకాలు అనుకో ఉండొచ్చు. ఆ కోర్ కమిటీలు ఎవరో మీకు చెప్పిన వాళ్ళు ఎవరో ఉన్నారన్నారు కదా, వాళ్ళకు కూడా నేను అంటున్నాను, వాళ్ళు కూడా అలాంటి ఆలోచనతో మీకు ఒక గాసిప్ కుదిరి ఉండొచ్చు. మీరు గాసిప్ వదిలితే అది మంచి నిజమా కాదా, అయి ఉంటుందా కాదా, అసలు పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల గారు ఇద్దరు అమిత్ షాని ఏ రోజు కలిశారు, ఎప్పుడు కలిసి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఇది వాట్సాప్ కాలం కదా, ఇది వాట్సాప్ యూనివర్సిటీలు విచిత్రమైన వార్తలు ప్రసారం చేసే కాలం కదా ఇది. అవన్నీ మనం చెక్ చేసుకుని ముందుకు తీసుకెళ్తేనే తప్పు. మనకు చాలా వార్తలు వస్తాయి హరీష్, మనం కూడా చెక్ చేసుకోమా? చెక్ చేసుకోకుండా చేస్తామా? డెఫినెట్ గా ఇవాళ రోజులు గొప్ప ఒకడు పెడతాడు మనకి, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఉంది. ఇప్పుడుదేమో అనుకుని చేసేస్తే ఎట్లా? కుదరదు కదా. మనకి చాట్ జీపీటీలు వచ్చినాయి, జెమినైలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. ఇన్ని సాంకేతికత ఇంత అభివృద్ధి చెందిన తర్వాత మీరు అన్ని చెక్ చేసుకొని చెప్పాలి. 1కి 4 సార్లు దాన్ని చెక్ లేదు. జర్నలిజంలో ఒక సూత్రం ఉంది, పెద్ద ఆయనకి మనం చెప్పాను, ఆయన చాలా మంది చెప్పినాడు. జర్నలిజంలో మీకు ఇది నిజమైతేనే మీరు రాయండి అంటారు, నిజం కాదని మీకు ఎక్కడైనా అనుమానం ఉందనుకో వదిలేయండి అంటారు. ఆ సబ్జెక్ట్ వదిలేయండి, ఇంక వేరే దానికి వెళ్ళిపోండి అని అంటారు. ఇది జర్నలిజంలో సూత్రం. మీకు అనుమానం ఉంది కదా, వదిలేయండి. మీరు చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఇరుక్కుపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరో అన్నారని చెప్పేసి ఇప్పుడు ఎవరో రెచ్చగొడుతున్నారని మళ్ళీ నేను యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను క్లోజ్ చేస్తాను, నేనే గెలుస్తాను, నేను వీరుణ్ణి సూర్యుని, ఇవన్నీ అవసరం లేదు. మీ స్థాయి చాలా గొప్పది. నేను చెప్తున్నాను కదా, ఇవాళకి అమెరికా నుంచి ఆవకాయ వరకు మాట్లాడగలిగిన ఏకైక అనలిస్ట్ ఎవరైనా ఉన్నారు నాగేశ్వర్ గారే. చాలా లాజికల్లీ ప్రతి దాన్ని అనాలిసిస్ చేస్తారు ఆయన, చాలా లాజికల్. దాంట్లో కొంతమంది ఏకీభవించకపోవచ్చు, కానీ లాజికల్లీ ఆయన చెప్తారు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ సవాళ్లు ప్రతి సవాళ్లు వాళ్ళెవరో రెచ్చగొట్టారని ఏదో ఛానల్లో కూర్చొని ఏదో మాట్లాడి, జనసేన ముసుగులో చాలా మంది చేస్తారు, టీడీపీ ముసుగులో చాలా మంది చేస్తారు. ఇప్పుడు జనసేన ముసుగులో చేస్తారు, మీరు అన్నట్టు కరెక్ట్, టీడీపీ ముసుగులో చేస్తారు కరెక్ట్. కాకపోతే ఒకటి ఆయన హర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ బహుశా తీసేసి అలాంటి పోస్ట్ పెట్టి ఉండకపోవచ్చు, అంటే పార్టీ అఫీషియల్ గా పెట్టి ఉండకపోవచ్చు. చాలా మంది చేస్తారు, కిరణ్ చేస్తాడు, హరీష్ చేస్తాడు, ఎవరైనా చేస్తారు వ్యక్తులుగా. కానీ ఒక సంస్థగా తెలుగుదేశం పార్టీలో దాంట్లో పెట్టి ఉండకపోతే బహుశా ఆయన అంత రియాక్ట్ అయ్యేవాడు కాదేమో. ఏదేమైనా ఇది ఇక్కడితో ముగిస్తే మంచిది. దీనికి తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా, ఆల్రెడీ జనసేన పార్టీ ముగించామని చెప్పింది, తెలుగుదేశం పార్టీ కూడా ఆ పోస్టును తీసేస్తే సరిపోతుంది. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఇక ప్రతి సవాళ్ళు లేకుండా దీంతో ఇంకా ఆయన సమాజానికి కావాల్సిన మనిషి. ఎందుకంటే ఆయన ఇంకొక వేరే చట్టంలో కూడా ఇరుక్కుపోతుంది. సమాజానికి చాలా అంశాలు, అంతర్జాతీయ పరిణామాలు చాలా చక్కగా వివరిస్తారు ఆయన. అలాంటి మేధావి చాలా అరుదుగా దొరుకుతారు మనకి. అట్లాంటప్పుడు ఆయన ఇక్కడతో ఆయన కూడా ముగించేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన మేధో సంపత్తి మన తెలుగు వాళ్ళకి కావాలి. సో డెఫినెట్ గా అలాంటి వ్యక్తి అనవసరంగా ఇలాంటి వాటిలో ఈ చట్టంలో ఇరుక్కోకుండా, వేరే వాళ్ళు అనవసరంగా ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు వేరే వాళ్ళు రెచ్చగొట్టేటువంటి దాంట్లో ఆయన ఇరుక్కోకుండా ఉంటే ఇంకా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.